బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు డైరీ మిల్క్ చాక్లెట్ కి సంబంధించి. డైరీ మిల్క్ చాక్లెట్ ఇన్ఫాక్ట్ చిన్న పెద్ద తేడా లేదు, ఆడవాళ్ళు మగవాళ్ళు మహిళలు పురుషులు అనే భేదం లేదు, అందరికీ ఇష్టమైన చాక్లెట్స్లో ఒకటని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. అయితే ఇటువంటి డైరీ మిల్క్ చాక్లెట్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు అంటూ కూడా ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు లెటర్ రిలీజ్ చేశారు. అంతకన్నా ముందు దానికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా వెళ్లే ముందు ఆ ఫుడ్ అధికారులు ఎందుకు అటువంటి అంశాన్ని లేవనెత్తారు అనే అంశానికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆ క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్లో పురుగు బయటపడింది. ఆ పురుగు బయటపడిన విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఒకసారి ఆ విజువల్స్ చూపించే ప్రయత్నం చేద్దాం. ఫుడ్ సేఫ్టీ అధికారులు కంప్లైంట్ వెళ్ళింది, ఒకసారి ఫుల్ ఫ్రేమ్లో చూపించే ప్రయత్నం చేద్దాం. పిసిఆర్ ఎస్, ఇది దీనికి సంబంధించి మీరు చూస్తున్నారు. ఇలా ఆ చాక్లెట్ కవర్ ఓపెన్ చేయగానే చాక్లెట్తో పాటు ఇన్ఫ్యాక్ట్ ఆ పురుగు కూడా దాంట్లో కనిపించింది. దాంట్లో అవాకైన కొన్న వ్యక్తి వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సందర్భం. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఇంతకీ ఏం జరిగింది, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎందుకు తినొద్దన్నారు, ఆ రిపోర్ట్లో ఏమన్నారు, అసలు ఈ కథ ఎక్కడ మొదలైంది అనేది ఈరోజు మీకు కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఒకసారి ఈ ట్వీట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎస్, రాబిన్ జకెస్ అనే వ్యక్తి ఇదిగో ఇలా కంప్లైంట్ ఇచ్చాడు. ఫౌండ్ ఎ వామ్ క్రాలింగ్ ఇన్ క్యాడ్బరీ చాక్లెట్ పర్చేస్డ్ ఎట్ అంటూ ఎక్కడ కొన్నాడు అక్కడ దాని పేరు మెన్షన్ చేస్తూ ఈజర్ ఇస్ ఎ క్వాలిటీ చెక్ ఫర్ దీస్ నియర్ టు ఎక్స్పైరీ ప్రొడక్ట్స్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ పబ్లిక్ హెల్త్ హజార్డ్స్ అంటూ కూడా చెప్తూనే ఇలా ట్యాగ్ చేశాడు. ట్యాగ్ చేసిన తర్వాత ఈ వీడియోని అలాగే తన కొన్నదానికి జిహెచ్ఎంసీ రెస్పాండ్ అయింది. జిహెచ్ఎంసీ రెస్పాండ్ అయ్యి ద కన్సర్న్ ఫుడ్ సేఫ్టీ టీమ్ అంటూ కూడా ట్యాగ్ చేస్తూ హ్యావ్ బీన్ అలర్టెడ్ ఆన్ దిస్ ఇష్యూ అండ్ ద సేమ్ విల్ బీ రిజాల్వ్డ్ అట్ ద ఎర్లియస్ట్ అంటూ కూడా వాళ్ళు చెప్పారు. వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులు జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా వాళ్ళు అలర్ట్ అయ్యారు. అప్పుడు వాళ్ళు రిప్లై ఇచ్చారు. డియర్ సిటిజన్, ద కన్సర్న్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అండ్ ఇన్స్పెక్టెడ్ ద స్టోర్ అండ్ లిఫ్టెడ్ శాంపుల్స్ ఆఫ్ ద సేమ్ బ్యాచ్ నంబర్ అండ్ ద కంపెనీ వాజ్ ఇన్స్ట్రక్టెడ్ టు రీకాల్ ఆల్ ద ప్రొడక్ట్స్ బిలాంగింగ్ టు దట్ బ్యాచ్. అంటే వ్యక్తి కంప్లైంట్ చేశాడు ఫేస్బుక్లో, ట్విట్టర్, అది సోషల్ మీడియా ఇప్పుడు ఎక్స్ అంటున్నాం, ఎక్స్లో పోస్ట్ చేశాడు కంప్లైంట్ని పోస్ట్ చేసినది జిహెచ్ఎంసీ రియాక్ట్ అయింది. జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రియాక్ట్ అయ్యారు, స్టోర్ని విజిట్ చేశారు. విజిట్ చేసిన తర్వాత ఆ బ్యాచ్ని రీకాల్ చేశారు. అంటే ఆ బ్యాచ్కి సంబంధించి ఏవైతే చాక్లెట్స్ ఉంటాయో, బ్యాచ్ అంటే ఏమనుకుంటున్నారు కదా, మీరు ఎప్పుడైనా చాక్లెట్ కొన్నప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరీ చూస్తారు, దాని కింద కానీ దాని పక్కన లేదా దాని చుట్టుపక్కల బ్యాచ్ నెంబర్ అనేది ఉంటుంది. బ్యాచ్ నెంబర్ అంటే ఏంటంటే ఏ బ్యాచ్లో అది రెడీ అయ్యింది అనేది ఒక కోడ్ లాంటిది అనమాట. ఆ కోడ్ ఉంటుంది. సో ఆ టైంకి ఆ బ్యాచ్కి రెడీ అయిన వాటన్నిటిని కూడా రీకాల్ చేస్తారు. రీకాల్ అంటే కంపెనీ తిరిగి వాటిని తెప్పించుకుంది. అట్ ద సేమ్ టైం వాటిని శాంపుల్ టెస్ట్ చేస్తుంది జిహెచ్ఎంసీ, ముఖ్యంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు. చేసిన తర్వాత రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఏమి ఇచ్చారనేది ఒకసారి ఫుల్ స్క్రీన్ చూపించే ప్రయత్నం చేద్దాం. పిసిఆర్ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో ఈ అంశానికి సంబంధించి ప్రస్తావించారు. ఒక్కసారి దాన్ని చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఇదిగో ఇదే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన రిపోర్ట్. ఆ రిపోర్ట్ మీరు చూస్తే అర్థమవుతుంది, ఇది నా మాట కాదు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన లెటర్. ఒకసారి ఆన్ స్క్రీన్ చూపించే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఒక్కసారి ఇక్కడ ఆగుదాం. ఎస్, ఇది ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పుడైతే తనిఖీ చేస్తుందో ఒక్కసారి ఇక్కడ పాజ్ చేద్దాం. పిసిఆర్ ఎస్, ఒక్కసారి ఆపండి. ఎస్, ఐ ఫౌండ్ ద శాంపుల్ టు బి చాక్లెట్ కేటగిరీ ఆఫ్ ద శాంపుల్ ఫాలోయింగ్ అండర్ రెగ్యులేషన్స్ అంటూ కూడా డీటెయిల్ ఇచ్చి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ ఫుడ్ ప్రొడక్ట్ స్టాండర్డ్స్ అండ్ ఫుడ్ వాటికి సంబంధించి రెగ్యులేషన్స్ ఇస్తున్నాయి 2011 అంటే 2011కి సంబంధించి మొత్తం అదంతా రాసుకొచ్చి 2006 యాక్ట్కి సంబంధించి అని చెప్తేనే ద శాంపుల్ వాజ్ ఇన్ ఏ కండిషన్ ఫిట్ ఫర్ అనాలిసిస్ అండ్ హ్యాస్ బీన్ అనలైజ్డ్ ఆన్ 17/2/24 ఆర్ 20/2/24. బేసికల్గా ఇవి 2 చాక్లెట్స్ ఉన్నాయన్నమాట. అతను 2 కొన్నట్టు తెలుస్తోంది. దాంట్లో ఒకదానికి సంబంధించి వాళ్ళు ఇస్తారు, ఇంకోటి కూడా ఇచ్చారు. బట్ ఒకదానికి సంబంధించిన రిపోర్ట్లో ఏముందో చూసే ప్రయత్నం చేస్తున్నాం. మీరు చూస్తే కనుక అనాలిసిస్ రిపోర్ట్, శాంపుల్ డిస్క్రిప్షన్, ఓపెన్ అండ్ లేబుల్డ్ సేమ్ రిసీవ్డ్, ఫిజికల్ అపిరెన్స్ బ్రౌన్ కలర్ చాక్లెట్ విత్ వైట్ వామ్స్ అండ్ విత్ వెబ్స్. అంటే పురుగులు ఉన్నాయి, దాంతోపాటు వెబ్స్ అంటే బూజు కానీ లేకపోతే మనం చూస్తూ ఉంటాం కదా అలా మాట. సో ఒకసారి కిందకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కంటిన్యూ. ఎస్, ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది రిపోర్ట్. అలా కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒపీనియన్ కింద మనం చూసే ప్రయత్నం చేయొచ్చు. ఒపీనియన్లో ఏ రాసుకొచ్చింది? ఎస్, ఒకసారి పాస్ చేసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ సార్. ఎస్, ఇక్కడ ఒపీనియన్ వ్యక్తం చేస్తుంది. ఐ ఆమ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ sample contains white worms and webs.
అంటే అభిప్రాయం వ్యక్తం చేసింది ఈ శాంపుల్, వాళ్ళు టెస్ట్ చేసిన శాంపుల్ ఏవైతే ఉందో దాంట్లో పురుగులు ఉన్నాయి, అలాగే వెబ్స్ అంటే బూజు కావచ్చు, లేకపోతే ఆ కైండ్ ఆఫ్ అన్నమాట. హెన్స్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్సేఫ్ అండర్ సెక్షన్ 3(1) ZZ3(9) అంటూ కూడా. అంటే ఇక్కడ దీని ప్రకారం ఏంటంటే సురక్షితం కాదు, ఇది సురక్షితం కాదు అనేది దీని అర్థం. సో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ 2006 ప్రకారం, 2006 ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ప్రకారం ఈ ప్రొడక్ట్ అనేది అన్సేఫ్ అనేది, హెన్స్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్సేఫ్ అండర్ సెక్షన్ అంటూ కూడా. అంటే ఇదిగో ఈ పదం మీకు అర్థమవుతుంది. సో దీనికి సంబంధించి ముఖ్యంగా 2 శాంపుల్స్ తీసుకున్నారు, దాంట్లో ఒక శాంపుల్కి సంబంధించి ఇంకో శాంపుల్ ఓకే అన్నట్టు వాళ్ళు తెలుస్తుంది. అయితే ఒక శాంపుల్ మాత్రం వాళ్ళు చెప్తుంది ఏంటంటే కన్సిడర్డ్ యాజ్ అన్సేఫ్ అనేది ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. సో మొత్తంగా ఇది క్యాడ్బరీ డైరీ మిల్క్ తినాలి అనుకుంటే కనుక ఒకసారి ఆలోచించండి, ఎందుకంటే ఇప్పటికే రీకాల్ చేసేసింది కొన్నిటికి సంబంధించి. మిగతా వాటికి సంబంధించి ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి ఎస్ మీరు చూస్తే ఇదిగో ఆ పురుగులు మీరు చూడొచ్చు, దాంతోపాటు దీని మీద ఇదిగో దీంతోపాటు వైట్ వామ్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఆ విషయాలు కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. అతడు ఇచ్చిన కంప్లైంట్లో ఎస్ ఇదిగో తెల్ల పురుగు, ఇదే ఆ చాక్లెట్ మీద మీకు కనిపిస్తోంది. సో దీనిని అధికారులు పసిగట్టడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఈ అంశానికి సంబంధించి కన్సిడర్ చేశారు. దీంతో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తికి సంబంధించి వాళ్ళు మెసేజ్ అక్కడే రిప్లై ఇచ్చారు. జిహెచ్ఎంసీ అధికారులు రియాక్ట్ అయ్యారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు వెళ్ళి తనిఖీ చేసిన తర్వాత వాటిని శాంపుల్స్ తీసుకుని టెస్ట్ చేశారు. టెస్ట్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ తీసుకున్నారు. రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది ఏంటంటే అన్సేఫ్ అంటే సురక్షితం కాదు అనే అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు. సో కాబట్టి ఇంత తెలిసిన తర్వాత క్యాడ్బరీ చాక్లెట్ తింటారా తినరా అనేది మీ చేతుల్లోనే ఉంది. సో ఇది క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్కి సంబంధించి రీసెంట్గా వచ్చిన కంప్లైంట్లో భాగంగా జిహెచ్ఎంసీ అధికారులు ముఖ్యంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన రిపోర్ట్. హెన్స్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్సేఫ్ అండర్ సెక్షన్ 3(1) ZZ3(9) అంటూ కూడా. అంటే ఇక్కడ దీని ప్రకారం ఏంటంటే సురక్షితం కాదు, ఇది సురక్షితం కాదు అనేది దీని అర్థం. సో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ 2006 ప్రకారం, 2006 ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ప్రకారం ఈ ప్రొడక్ట్ అనేది అన్సేఫ్ అనేది, హెన్స్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్సేఫ్ అండర్ సెక్షన్ అంటూ కూడా. అంటే ఇదిగో ఈ పదం మీకు అర్థమవుతుంది. సో దీనికి సంబంధించి ముఖ్యంగా 2 శాంపుల్స్ తీసుకున్నారు, దాంట్లో ఒక శాంపుల్కి సంబంధించి ఇంకో శాంపుల్ ఓకే అన్నట్టు వాళ్ళు తెలుస్తుంది. అయితే ఒక శాంపుల్ మాత్రం వాళ్ళు చెప్తుంది ఏంటంటే కన్సిడర్డ్ యాజ్ అన్సేఫ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.